అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కనుచూపు మేరలో గమ్యం చేరాలంటే కిలోమీటర్ల ప్రయాణం. తప్పని పరిస్థితుల్లో నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం ప్రతి ఏడాది కూడా వర్షాకాలం వచ్చిందంటే నదులకు వరద రావడం పరిపాటి, గమ్యం చేరాలంటే మాత్రం ప్రాణాలు ఫనంగా పెట్టి పడవ ప్రయాణం చేయాల్సిన దుస్థితి మాత్రం చిక్కోలు జిల్లాలో నెలకొందనడానికి ప్రస్తుతం నాగావళి నది వద్ద ఉన్నాం. చూస్తే ఇటు చిత్తారపురం, ఇటు నిమ్మతొర్లాడు ఈ మధ్య ఉన్నటువంటి పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడాను ఇటువైపు గమ్యం చేరాలంటే అటు నారాయణపురం 15 కిలోమీటర్లు, లేదనుకుంటే కనుక ఇటు పోలాగ్రవరం వెళ్ళాలి. ఈ మధ్యన ఎక్కడ కూడా వంతెన లేనటువంటి ఈ తరుణంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇటువైపు చూస్తే కనుక ఎన్టీ వార్డులో మాత్రం హై స్కూల్ ఉంది. ఇటు చిత్తారపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడాను వర్షాకాలంలో పడవ ప్రయాణం మాత్రం చేయాల్సినటువంటి పరిస్థితి. వంతెన నిర్మాణానికి మాత్రం బల్సల్ రేవు దగ్గర వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులైతే చేపట్టారు. కానీ ఇప్పటికి కూడా ఆ వంతెన మాత్రం యుద్ధ ప్రాతిపదికన చేపట్టకుండా కేవలం పిల్లర్లకే పరిమితమే. సుమారు 6 దశాబ్దాల పోరాటం అనంతరం ఈరోజు బల్సల్ రేవు దగ్గర వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం 42 కోట్లు మంజూరు చేసింది. కేవలం పిల్లలకే పరిమితం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ వంతెన నిర్మించకూడదని చెప్పి ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించినట్టు కోన రవికుమార్ మాత్రం పలు దఫాలుగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గత ప్రభుత్వం మాత్రం అక్కడ వంతెన మంజూరు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వంతెన కూట్వే దూరంలో ఉన్నా కూడాను దాని నిర్మాణం మాత్రం అర్ధాంతరంగా ఆపేయడంతో ఈరోజు పడవ ప్రయాణం మాత్రం వీరికి తప్పని ప్రస్తుతం ఇలా వర్షాకాలం వస్తే పడవ ప్రయాణం చేస్తున్నట్టు వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఎన్నెన్ని గ్రామాలు జనం ఇప్పుడు ఎన్టీవాడ కానీ అటువైపు ఎన్ని గ్రామాలు వస్తున్నాయి? దగ్గర 15-20 గ్రామాలు పడవకి వస్తుంది. ఇటు నుంచి అటు నుంచి కంపల్సరీ. అంటే ఈ పడవలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇప్పుడు వృద్ధులు అందరూ కూడా వస్తారు, పడవకే వస్తారు. కంపల్సరీ విద్యార్థి మాస్టర్లు అందరూ ఇటుకి వస్తారు. పిల్లలు కూడా అవతల నుంచి అవతలకి వస్తారు, అవతల నుంచి అవతలకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళాలన్నా, శ్రీకాకుళం వెళ్ళాలన్నా పిల్లలు ఈ పడవ మీదే వస్తారు. ఈ కనుచూపు మేరలోని ఈ గమ్యానికి ఈ పడవ లేకపోతే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ గమ్యంకి వెళ్ళాలి? ఇటు వెళ్తే 15 కిలోమీటర్లు వెళ్ళాలి, అటు వెళ్తే 30 కిలోమీటర్లు వెళ్ళాలి. దగ్గరలో మరే లేదు, సదుపాయం ఏంది లేదు. అంటే వర్షాకాలంగా నదికి వరద పోటీ ఎక్కువ ఇలాగుంటే ఈ మధ్యకాలంలో చాలా వరద ఇంటి నుంచి మరి ఇటు వెళ్ళడానికి అవదు, ఎటు లేదు అవతల. అటు వెళ్ళడానికి అవతల గడ్డ, అది ఎక్కిపోతే అవతల వేరు మధ్యలో ఉన్నారు. ఇటు వెళ్ళడానికి కూడా ఇది లేదు. అంటే దశాబ్దాల కాలం నుండి ఇదే పరిస్థితి అవుతుంది. దశాబ్దాల కాలం నుంచి ఇదే పరిస్థితి. మరి దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ఎక్కడ వంతెన నిలబెట్టారు, అక్కడ మా కోలం వేసారు, ఒగ్గిసారు. అక్కడ ఏది సరిపోదు మాకు, మరి ఇబ్బంది దగ్గరలో ఉంది కాబట్టి. వంతెన నిర్మాణం అయితే ఈ పడవ మరి అవసరం లేదు, అవసరం లేదు. అది వంతెన నిర్మాణం అయితే మరి పడవ అవసరం లేదు, కన్ఫర్మ్ సరిపోద్ది. మాకు అది వచ్చినట్టు అయినట్టు చేయాలి పని. కానీ ఇప్పుడు ఆ వంతెన మాత్రం కూటమి ప్రభుత్వం ఆపే పరిస్థితి ఉంది. ఆపేలా ఉంటే అవ్వదు, మరి ఆపేలా ఉంది. మరి ప్రజలందరూ ఇబ్బంది పడతారు. మళ్ళీ ఈ పడవ ఎప్పుడు తప్పదు, ఎక్కడికి వెళ్ళాలని నన్ను. వర్షాకాలం వచ్చిందంటే మాత్రం ఈరోజు పడవ ప్రయాణం మాత్రం తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇటు చూస్తే 15-20 గ్రామాలు, సంతకవిటి మండలం, ఆమ్దాలవలస కనెక్టివిటీ. దశాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి నెలకొన్న ఈ తరుణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వీరందరూ కూడాను ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో ఈ పడవ ప్రయాణాలు చేస్తున్నారు. వరద ఎక్కువైతే మాత్రం పడవ ప్రయాణం నిలిచిపోతే ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి. రైతాంగంతో పాటు వ్యాపారస్తులు కూడా ఎక్కువ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ పడవ ప్రయాణాలు మాత్రం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జర్నీ చేయాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక చాలామంది ప్రయాణికులు అంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాల వైఫల్యమే ఈరోజు చూస్తే కనుక ఈ పడవ ప్రయాణం తప్పనిసరి అవుతుంది. ఇటు బల్లసల్ రేవు వంతెన మాత్రం 6 దశాబ్దాల కళ నెరవేరిందని చెప్పేసి అంటే అప్పటి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహించినటువంటి స్పీకర్ మాత్రం ఆనందం వ్యక్తం చేశారు. కాకపోతే నిధులు కేటాయించి కేవలం పిల్లలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వంతెన నిర్మాణానికి మాత్రం ఈరోజు ఆధిపత్య పోరు ఆటంకంగా నిలుస్తుందనలో ఎటువంటి హెచ్చరిక. ఎందుకంటే అక్కడ వంతెన నిర్మాణం విషయంలోనూ పూర్తిగా ప్రతిఘటించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కోన రవికుమార్ మాత్రం ఇప్పుడు ఆ వంతెన నిర్మాణం విషయంలో మాత్రం చొరవ తీసుకోవట్లేనటువంటి ఆవేదన కూడా కదా. అదే కనుక ఆ వంతెన కానీ నిర్మాణం పనులు పూర్తయితే ఈరోజు ఈ పడవ ప్రయాణం నుండి తప్పుకునే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మాత్రం చూస్తే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే క్రమంలో మనం కూడా ఈ పడవలో ప్రయాణం చేస్తాం. ఇటు వంశధారకే, నాగావళికే కాకుండా వంశధార పలు చోట్ల కూడా ఇంకా పడవ ప్రయాణాలు పరంపర కొనసాగుతుంది. నాగావళి నది ఒడ్డున మాత్రం ఇటు చిత్తారపురం, అదేవిధంగా నిమ్మతొర్లాడు మధ్యన మాత్రం ఇటు చూస్తే 15-20 గ్రామాలు, అటు చూస్తే కూడా 15-20 గ్రామాల ప్రజలు అనునిత్యం కూడా వర్షాకాలం వచ్చిందంటే నదికి వరద అంటే ఉధృత
ప్రభుత్వం అయితే తప్ప పడవ వేసే పరిస్థితులు ఏమాత్రం తగ్గినా కూడా పడవను మాత్రం ఇప్పుడు నడుపుతుంటారు. ఆ నడిపే క్రమంలో గమ్యం చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చూస్తే ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు. వారు కూడా ఈ పడవ ప్రయాణం విషయంలో ఎక్కడ కూడాను భయం చెందకుండా, ఎందుకంటే వాళ్ళకి పరిపాటి అయిపోయింది. ఆ పరిపాటి క్రమంలోనే ఈరోజు మాత్రం వీళ్ళు పడవ ప్రయాణాన్ని మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. చూస్తే ప్రస్తుతం మాత్రం విద్యార్థులు, చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కూడా ఈ పడవ ప్రయాణాన్ని మాత్రం ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా వంతెన నిర్మాణాల్లో జాప్యం మాత్రం ఈ పార్టీ శాపంగా మారింది అని చెప్పుకోవచ్చు. మామ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడి నుండి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వచ్చారు? తరిగి నుంచి వచ్చానండి. తణుకు చిత్తారపురం వెళ్తున్నాను. మా బాగాలు ఉన్నారు. మీ చిన్నప్పటి నుండి ఈ పడవ ప్రయాణమేనా ఊరికి రావాలంటే? నిజానండి. ఎంత వయసు ఉంటుంది? పెళ్ళి అయిన కాంచిని ఏమో ఎంత వస్తుందో తెలదండి. ఈ వయసు ఎంత ఉంటుంది? తెలియదండి అయ్యగారు. ఇలా ప్రయాణించే భయం వేయట్లేదా? ఏం భయం అండి, దేవుడు ఉన్నాడు నాకు. నా దేవుడు నాకు ఉన్నాడు, నా భయం ఉండదు. ఒకవేళ వరద ఎక్కువైతే మరి ఊరికి వెళ్ళడం అవుద్దా? పడవ వేస్తారా? రాను. వేస్తారు, ఎప్పుడు వేస్తారండి సార్. అంటే వరద ఎక్కువైతే వేసుకుంటారు. వరద ఎక్కువైతే వేయరు కదా. నేను అక్కడ ఉంటానండి, తణుకులో ఉంటానండి. ఎప్పుడు సొంతూరు వచ్చినా పడవ ఎక్కాల్సిందే? ఎక్కాలండి. అంటే తణుకు నుండి ఇక్కడ రావడానికి ఈ నది దాటి పడవ ఎక్కాలి. పిల్లలు కూడా చాలా మంది విద్యార్థులు వస్తుంటారు, అది నిజమేనా? అవునండి, నిజమేనండి. ఈ చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి? ఇదే పరిస్థితి. ఇదే చూస్తే కనుక వృద్ధులు కూడాను ఈ పడవ ప్రయాణం అంటే భయం లేకుండా పోయింది. అంటే చిన్నప్పటి నుంచి కూడా పడవపై ప్రయాణం చేసి ఆ భయాన్ని మాత్రం తొలగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు రైతులు కూడాను ఇది చిత్తారపురంతో పాటు ఎంటివాడ ఆమదాలవలసి వెళ్ళడానికి ఎన్నాళ్ళ నుండి ఈ పడవ ఎక్కుతాను? 80 సంవత్సరాలు పడవ ఎక్కుతాను. ఎప్పుడు ప్రమాదం అంటే మరి అలాగే ఆధారం లేనివాడు తప్పదు. కానీ మరి ఈ సమస్య పరిష్కారం ఎట్లేదా? ఏది లేదు, దీని తల్లిదండ్రులు లేరు, ఇంకేవాడు దీనికి పెట్టిన ఆధారం లేడు. మరి అదే సమస్య. ఇప్పుడు నారాయణపురంలో వంతెన కట్టారు, అది మీకు పనికిరాదా? అది మాకు పనికిరాదు. అది అక్కడ అది 15-20 కిలోమీటర్లు ఎక్కడ కడితేనే అది అవుతుంది, ఎక్కడ తీసిస్తే మరి లేదు. అంటే ఇప్పుడు పల్సల రేవతారు కూడా వంతెన నిర్మాణిస్తుంది, అది కూడా అందుబాటులోకి వస్తుంది? అది అందుబాటులో ఉంటుంది. అది కాయ పెడితే అందుబాటులో ఉంటుంది. మరి దాన్ని కట్టలేదు, ఆపి అంటారు ప్రభుత్వం. మరి మేమేం చేయగలం? మా పడవే ఆధారం. వరద ఉధృతి అయితే పడవ నడుస్తుందా? నల్లలేదు, ఊపిరి ఆగిపోతుంది, జనం ఆగిపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు అంతే. అంటే మరి ఈ పడవ కష్టాలు తీరవా? ఇప్పుడప్పుడే తీరే పరిస్థితి కనిపించలేదు. ఎవడో నాదులు ఉంటే తీరుతుంది, ఎవరు నాదులు లేకపోతే ఇది తప్పదు అంతే. కనుక ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడా లభించట్లేదు. ఎవరైతే ఏళ్ళు వారు చేసినటువంటిది నిర్లక్ష్యం ఈ పాలన ఈరోజు శాపంగా మారింది. చెప్పు బాబా, ఏ ఊరు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఈ పడవ ప్రయాణం భయం వేయట్లేదా మీకు? భయం వేస్తుంది, మరి భయం వేసిన తప్పదు, మరి ఏం చేస్తాము? భయం వేస్తుంది. పడవ అంతే నీటిలో ప్రయాణం అంతే భయం కదా, భయం వేస్తుంది, తప్పదు, వెళ్ళక తప్పదు. నిజమేనా? చిన్నపిల్లలు, విద్యార్థులు వీళ్ళందరూ వెళ్తుంటారు, గర్భిణీలు వీళ్ళందరూ కూడా వెళ్తుంటారు. అందరూ వెళ్తారు, చిన్నపిల్లలు, చదువుకున్న వాళ్ళు, గర్భిణీ మనుషులు. మరి అదే మాకు ఇది ఒక పడవ. ఈ పడవ లేకపోతే మాకేం లేదు. అదే అక్కడ శంకుస్థాపన చేసిన బ్రిడ్జ్ అయిపోతే ఈ పడవ కూడా అవసరం లేదు. పల్సల్ రేపు బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే మీకు ఈ పడవ ప్రయాణం తప్పిన లేదు, మాకు ప్రయాణం లేదు. అక్కడ బ్రిడ్జ్ తయారైపోతే మాకు పడవ ప్రయాణమే లేదు. బ్రిడ్జ్ లేనన్నాళ్ళు ఇదే కష్టాలు మాకు. మరి ఈ కష్టాల్లో ప్రమాదాలు కూడా మీరు చిన్నప్పటి నుండి తిరుగుతున్నారు కదా, ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు, ప్రాణాలు పోవడం ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఉందా? మరి ప్రాణాలు పోవడం అంటే కొంతమంది ఏదో మరి వెళ్తాను నీటిలో పురుగు పడవ ఏమైనా వాళ్ళు తప్పితే బొమ్మలు పడిపోతే చచ్చిపోతాను. అటువంటి ఘటనలు ఎప్పుడైనా చోటు చేసుకున్నాయా? ఇంతవరకు అయితే ఏటి లేదు. ఇంతవరకు పడవ ములుగుతానే తేలుతుంది కానీ చచ్చిపోనంత ఇది లేదు. ఏమైనా వర్షం లావ్ అయిందనుకో పడవలు కట్టేస్తాను. చిత్తారపురంకి ఎంటివాడికి ఎంత దూరం ఉంటుంది? ఈ దూరం చేరాలంటే పడవ కాకపోతే ఎన్ని కిలోమీటర్లు చుట్టూ రావాలి? ఇలాగా నారాయణపురం కనుక 15 కిలోమీటర్లు. మరి ఇలాగ వాల్తేరు ఇవన్నీ తిరిగాలంటే 30 కిలోమీటర్లు వస్తుంది, తప్పదు. వీటిలోనూ మాకు మరి శ్రమే, ఈ నీటిలో ప్రయాణం ఇది. అదే ధర్మ కొట్టుకుంటే అక్కడ బ్రిడ్జి ధర్మ కొట్టుకుంటే మాకు ప్రమాదం తగ్గుతుంది. మేము శుభ్రంగా డబ్బులు పోయినా బస్సుకో బండికో వస్తాం. చూస్తే కనుక ఏదైతే చిత్తారపురం నుండి ఎంటివాడకి సంబంధించిన మధ్యలో నాగావళి నదిపై ప్రయాణం చేసే ప్రయాణికులు మాత్రం ప్రాణాలు అరిచేతు పెట్టుకొని పడవపై ప్రయాణాలు చేస్తున్నారో, ఈ పడవ ప్రయాణం మాత్రం వారికి ప్రాణాలకి గండం పొంచి ఉందని తెలిసినా గమ్యం చేరాలనే ఉద్దేశంతో వారు చేస్తున్న ప్రయత్నంలో మునుపెన్నడూ కూడా ఇక్కడ అటువంటి ఘటనలు ఏవి చోటు చేసుకోలేదు. ఏదైతే నారాయణపురం వంతెన నిర్మించారో ఇక్కడికి మాత్రం 15 కిలోమీటర్లు. అది కాకుండా శ్రీకాకుళం పట్టణం వెళ్ళాలంటే మాత్రం అటువైపు
35 కిలోమీటర్లు జర్నీ చేస్తే తప్ప అవతల వైపు ఉన్నటువంటి గమ్యం చేరే అవకాశం లేని నేపథ్యంలో ప్రాణాలను పణంగా పెట్టుకొని ఈరోజు మాత్రం ఈ జర్నీ చేస్తున్నారు. ఏదైతే శాశ్వత పరిష్కారం దిశగా బల్సల్ రేవు దగ్గర నిర్మిస్తున్నట్టు వంతెన పనులు కనుక పూర్తయితే తమకు ఏదైతే గమ్యం ఉందో దానికి చేరుగా వస్తుంది. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ పడవ ప్రయాణం మాత్రం తప్పనిసరిగా ప్రాణాలు పణంగా పెట్టుకొని చేయాల్సి వస్తుంది. అనునిత్యం కూడాను ప్రయాణికులు రాకపోకలు సాధారణ అంటే వర్షాకాలం కాకపోతే ఏట్లో నడుచు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. వరదలు వచ్చాయంటే మాత్రం ఈరోజు ఉధృతంగా వరదలు వచ్చినట్టయితే మాత్రం పడవను కూడా నిలుపుదల చేసి ప్రజలను కూడాను ఇటువైపు రాకుండా అదే కనుక కొంత తగ్గుమగ్గుతుంది పెడితే ప్రస్తుతం ఇక్కడ మన పడవ చాలా ఏళ్ళ మటు పడవ నడుపుతున్నారు. ఎన్నాళ్ళ నుండి పడవ నడుపుతున్నావు? ఈ పడవ నడపడానికి మీ కుటుంబం ఎలా పోతుందో వరద ఉధృతి పెడితే మీ కుటుంబంలో ఎటువంటి అంటే అంటే ఉపాధి లేని పరిస్థితి ఉంటుంది. వరద పెరిగితే మాకు ప్రభుత్వాలు బంద్ చేసేస్తున్నారు. పడవలు పేదలు ఇబ్బంది. అవతల మల్లిపేట బల్యాలు పీకండి నీరు, యువతల పనసపేట దగ్గర బల్యాలు పీకండి నీరు. ఈ 3 గ్రామాలు ఇందులో ఉండడమే. వాడ ప్రయాణం ఉండదు. 4 రోజులు 3 రోజులు బంద్ చేసేస్తారు ప్రభుత్వం వచ్చి. మరి నలుగుతూ అది ఏంటంటే జరిగిన సంఘటన బట్టి మరి మా వాళ్ళు కూడా బంద్ అవుతాయి. ఎన్నాళ్ళ నుండి ఈ పడవ ఇక్కడ నడుపుతున్నావు? ఈ పడవ నడిపే క్రమంలో ఎంతమంది ప్రయాణికులను ఒడ్డుకి చేర్చే పరిస్థితుల్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఘటన ఏదైనా చోటు చేసుకుందా? ఇక్కడ అలాంటి వేటి ఇప్పటికి అది లేదు. ఇప్పటికి మా తాతలు తండ్రులు కానించి సృష్టించింది లాంటిది చోటు అలా మాకు వెళ్ళింది. మా పిల్లలకంతే లేదు. మా వేరకంతే ఇంతవరకు మాత్రం సరే ఈ పడవల ప్రయాణం కూడా. అంటే దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా బల్సల్ రేవు దగ్గర వంతెన నిర్మిస్తున్నారు. ఒకవేళ ఆ వంతెన నిర్మిస్తే మీకు ఈ పడవ ప్రయాణాలు చేసి మీకు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంటుందా? మాకు కోల్పోయాలుగా ఉంటుంది. మరి ఏంటంటే మనం లోను గట్రా ప్రభుత్వం సాయం చేస్తే ఎంత ఒక ఇది దీని మామూలుగా దానికి చెప్పగలము, మరి పెడతాము. మరి ఎత్తి ఇచ్చినారో లేకపోతే లేదు. వంతెన నిర్మించినా కూడా మీ పడవ కొనసాగిస్తారా? కొనసాగించడం మరి లేదు సార్. మరి ఎందుకలగా? మరి ఈ ప్రయాణికులు మరి ఒకటి ఉండరు, పక్క దగ్గరే కదా. ఇవతల నాన్నపురము ఇవతల బలసల్ నారాయణపురం 15 కిలోమీటర్ల దూరం ఉంది అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎంత దూరం బల్సల్ రేవు? ఇక్కడికి 3 కిలోమీటర్లు. సో రేపు భవిష్యత్తులో బల్సల్ రేవు వంతెన వస్తే మాత్రం మీకు ఉపాధి పోయినట్టే. ఉపాధి పోయినట్టుగా. మరి ఉపాధి పోయినట్టు కంటే మన ఉపాధి గురించి చూస్తే పేదలకి అందరికీ ఉపకారమే కదా. ఇక మనం కూలినాలు చేసుకుని పోతాం. మరి అంతమించింది మరి చేసింది లేదు. నాగావళి నదిలో చిత్తారపురం నుండి ఎన్టీ వాడకి ఎవరైతే పడవ నడిపినలో వారు కూడాను దశాబ్దాల కాలంగా అంటే తాత ముత్తాతల నుండి కూడాను ఈ పడవపై ప్రయాణికుల్ని గమ్యం చేరుస్తూ తమ కుటుంబాలను పోషించుకునే వచ్చే పరిస్థితి ఉండేది. భవిష్యత్తులో కనుక బల్సల్ రేవు వంతెన నిర్మాణం జరిగితే ఈ పడవ నడిపే ఉపాధి కూడాను కోల్పోతాం. అప్పుడు ప్రత్యామ్నాయం కూలీ పనులకు వెళ్ళడం. ఎందుకంటే ప్రయాణికులు దృష్టిలో పెట్టుకుని వంతెన నిర్మాణం కనుక పూర్తయితే తమకు సంతోషమే. మేము కూడా ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నంలో దశాబ్ద కాలంగా తమను తమ తాతల వరకు ఇది పరిమితి. తమ పిల్లలు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి. ఇటు ప్రయాణికులు ప్రాణ సంకటంగా మారినటువంటి ఈ పడవ ప్రయాణం ఏదైతే ఉందో వీలున్నంత త్వరగా ఆ బల్సల్ రేవు వంతెన నిర్మించి ఇటు 2 పైపులు అంటే చిత్తారపురం అంటే సంతకౌటు మండలానికి సంబంధించిన పరిసర ప్రాంత గ్రామాలు, అదేవిధంగా ఆమదాలవలస నియోజకవర్గం సంబంధించిన పరిసర గ్రామాల ప్రజలందరూ కూడాను ఈ పడవ ప్రయాణం బారి నుండి తప్పించాలంటే ఏకైక మార్గం ఏదైనా ఉందంటే అది బల్సల్ రేవు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రయాణికులకి అందుబాటులోకి తేవాలి. మరోవైపు ఈ పడవ ప్రయాణం కారణంగా ఇప్పటి వరకు కూడా ఎక్కడో ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రయాణికులను గమ్యం చేర్చాలన్నటువంటి సంతృప్తి మాత్రం ఆయన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పడవ నడిపే అవకాశం లేకపోయినా వంతెన కనుక వస్తే మా ప్రాంతంతో పాటు మా ప్రజలు కూడాను నిర్భయంగా ఉంటారని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నాగావళి నదే కాకుండా వంశధార వైపు నదిపై కూడా పలు చోట్ల ఈ పడవ ప్రయాణం ఉంటే కిమ్మి రిసింగ్ వద్ద 10 ఏళ్ల క్రితం జరిగినట్టు ఘటనలో 13 మంది మృతి చెందిన ఇప్పటి వరకు కూడా ఆ వంతెన నిర్మాణం కూడా పూర్తి కాలేదు. వంతెనలు నిర్మించే ముందే ఆ పరిసర ప్రాంత గ్రామస్తులకు ఏమాత్రం కనెక్టివిటీ ఉంది, ఎన్ని ప్రాంతాలను ఇది కవర్ చేస్తుందన్న ఉద్దేశంతో కనుక వంతెన నిర్మాణాలు జరిగితే ఇటువంటి పడవ ప్రయాణాలకి చెక్ పెట్టవచ్చు. ప్రస్తుతం మాత్రం నాగావళి నదిపై ఉన్నటువంటి ఏకైక పడవ ప్రయాణాల లొకేషన్ ఏదంటే చిత్తారపురం నిమ్మతొర్లాడ మధ్యనే. ఈ పడవ ప్రయాణానికి పూర్తిగా నిలిచిపోవాలంటే మాత్రం బల్సల్ రేవు వంతెన మాత్రం వీళ్ళని త్వరగా నిర్మించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని మాత్రం వారు ఆశపడుతున్నారు. మరి ఈ ఆశలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. నాగావళి నది నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.